ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఫర్ దోస్ ఆఫ్ యూ బ్రాండ్ న్యూ, మై నేమ్ ఈజ్ శ్రద్ధ అండ్ వెల్కమ్ టు 6 of Wands. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది ఈరోజు. ఇది ఎలా ఉంది అంటే, ఈ పర్సన్ ప్రజెంట్ మీకోసం ఏమనుకుంటున్నారంటే, మేబీ ఈ రిలేషన్షిప్ ఒక పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్న ఒక రిలేషన్షిప్ సడన్లీ ఒక రాంగ్ ట్రాక్ పైకి వెళ్ళడం వల్ల, అంటే డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ ఈ రిలేషన్షిప్ కట్ అవ్వడం అండ్ సడన్లీ మీరిద్దరు సెపరేట్ అవ్వడం అండ్ అగైన్ మీరు మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం, ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు ఓకే మాట్లాడుతున్నారు కానీ దట్ స్పార్క్ ఈజ్ మిస్సింగ్. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరిగిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడుకున్నా కూడా ద సేమ్ ఓల్డ్ స్పార్క్ ఏదైతే ఉంటుందో, మీ ఇద్దరి మధ్య ఏదైతే దట్ ఇంటెన్స్ ఫీలింగ్ అనేది ఉంటుందో అదే అంతా కూడా ఇప్పుడు మిస్సింగ్ అనమాట. అంటే మీరు జస్ట్ మాట్లాడుతున్నారు. ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీరు మీ పర్సన్ని చాలా ప్యాంపరింగ్గా మాట్లాడేవారు, చాలా నర్చరింగ్, కేరింగ్గా ఉండేవారు అండ్ చాలా సపోర్టింగ్గా ఉండేవారు మీ పర్సన్కి. ప్రతి విషయంలో మీరు హెల్ప్ చేస్తూ ఉండేవారు మీ పర్సన్కి. బట్ ఇప్పుడు మీ పర్సన్ సడన్లీ ఈ సెపరేషన్ తర్వాత మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, అసలు ఈ కనెక్షన్ని సాబిటేజ్ చేసిందే మీ పర్సన్. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ మీ వైపు రావడం, మీకు అప్రోచ్ అవ్వడం, మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేయడం, కమిట్మెంట్ అడగడం, ఇవన్నీ చేయడం వల్ల ఇదంతా మళ్ళీ ద సేమ్ ఓల్డ్ రిలేషన్షిప్ లాగా మళ్ళీ మీరు హ్యాపీగా ఉండగలుగుతారా అనేది మీ పర్సన్ మైండ్లో ఉన్న ఒక పెద్ద డౌట్ అన్నమాట. కానీ విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ లేట్ చేయకుండా మిమ్మల్ని మీట్ అవుతారు. ఒక ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ ఆర్ ఆన్లైన్ కాన్వర్సేషన్ ఏదో నడుస్తుంది, జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ దిస్ కాన్వర్సేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. ఇద్దరు ఫేస్ టు ఫేస్ కానీ ఆన్లైన్ కానీ మాట్లాడుకుంటారు. మీ పర్సన్కి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు క్లారిఫై చేయాలి. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మీ పర్సన్ ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ డౌట్స్ ఉన్నది కూడా మీ పర్సన్కే. మీకు ఉండాలి ఇక్కడ యాక్చువల్గా, కానీ ఇక్కడ డౌట్స్ ఉన్నది మీ పర్సన్కి. సో అవన్నీ క్లారిఫై చేసుకోవడం కోసం చాలాసేపు మాట్లాడతారు అండ్ అవన్నీ క్లారిఫై అయిన తర్వాత మీరు మీ పర్సన్ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ కనుక మీరు ఒప్పుకుంటే అండ్ మీరు పెట్టే కండిషన్స్కి మీ పర్సన్ ఒప్పుకుంటే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. సో అదే ఉద్దేశంతో మీతో మాట్లాడటానికి రెడీ అవుతున్నారు. బట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే, వన్స్ ఎ చీటర్ ఆల్వేస్ ఎ చీటర్ అన్నట్టు ఉన్నారు మీరు. విత్ ఆర్ విదౌట్ దిస్ పర్సన్ మీ లైఫ్ మీరు లీడ్ చేస్తారు, దాంట్లో అయితే నో డౌట్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ పైన ఇదివరకు మీరు చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. మీ పర్సన్ మీతో హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్లో ఉంటారు. మీ పర్సన్ మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, మీ పర్సన్ యూనివర్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్, ఇలా మీరు అనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేసేవారు, ఏం మిస్టేక్స్ చేసినా ఎక్స్క్యూజ్ చేస్తూ ఉండేవారు. ఓకే,
మీ పర్సన్కి ఏం హెల్ప్ కావాల్సి వచ్చినా మీరే చేస్తుండేవారు, కానీ ఇప్పుడు అది మొత్తం రివర్స్ అయిపోయింది. అది ఎలా తయారైపోయారంటే మీరు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది మీలో. ఒక ఫీనిక్స్ లాగా రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అన్నట్టు ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ విదౌట్ యువర్ పర్సన్ స్టార్ట్ చేశారు మీరు ఇన్ దిస్ సెపరేషన్. మీ పర్సన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మీ లైఫ్లో ముందు నుంచి ఉన్నారా ఇప్పుడు ఉండడానికి? ఇంత ధైర్యంగా మీరు ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేశారు మీరు సింగిల్గా. ఆ టైంలో మీ లైఫ్లోకి చాలామంది ఎంటర్ అయిపోవడానికి ట్రై చేశారు. మీరు సింగిల్గా ఉండడం చూసి నెంబర్ ఆఫ్ పీపుల్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు, బట్ మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఒక wounded వారియర్ మీరు ఇక్కడ. ఓకే, వన్ మ్యాన్ ఆర్మీ అండ్ లైక్ దట్ ఒక కింగ్ ఆర్ క్వీన్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు, ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీలో. సో ఈ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీకి మ్యాచ్ అవ్వాలి అని అంటే, ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి అంటే మీ పర్సన్ తన స్టాండర్డ్స్ రైజ్ చేసుకోవాలి. సో అదే పనిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఫైనాన్షియల్లీ ఈక్వల్ ఉండాలి, లైక్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ థింగ్స్, ఇన్కమ్, ఇవన్నీ కూడా ఈక్వల్ ఉండాలి. బట్ వాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్? ఇక్కడ మీ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అండ్ మీరు కూడా ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సనే. ఇక్కడ మీ హార్ట్ బ్రేక్ చేసింది మీ పర్సనే, బట్ మీ పర్సన్ హార్ట్ ఎవరు బ్రేక్ చేశారు అనేదే క్వశ్చన్ ఇక్కడ, మీరైతే కాదు. సో సమ్ అదర్ రిలేషన్ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తున్నారు. సో అదే మీకు నాట్ యాక్సెప్టబుల్. మీరు యాక్సెప్ట్ చేయాలని అనుకోవట్లేదు ఈ రిలేషన్ని. ఎందుకంటే మేబీ దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకోవడము, లేదా ఇంట్లో వాళ్ళు ఏదో మ్యాచ్ చూసారు, అలా మ్యారేజ్ అయిపోయింది, ఇలా ఏదో చెప్పడం, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఇంకొక పర్సన్కి కమిట్ అయ్యి మళ్ళీ అక్కడ బ్రేకప్ అయిపోయిన తర్వాత సింగిల్గా ఉండలేక మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇది మీకు కరెక్ట్ కాదనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ సరే, మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు, యాక్సెప్ట్ చేద్దాం ఏమవుతుంది అని ఒక్కొక్కసారి అనుకుంటున్నారు. మీకు స్టెబిలిటీ లేదు ప్రజెంట్. ఇక్కడ డెసిషన్ మేకింగ్ టైంలో ఉన్నారు మీరు. షుడ్ ఐ నాట్ అన్నట్టుగా ఉంది. యాక్సెప్ట్ చేయనా వద్దా. కానీ ఇక్కడ రీడింగ్ ఏం చెప్తుంది, యూనివర్స్ ఏం చెప్తుంది, స్పిరిచువల్ గైడ్స్ ఏం చెప్తున్నారు? ఒకవేళ ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే, ఇక్కడ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, మీరు మీ పర్సన్కి నెంబర్ ఆఫ్ లిమిట్స్ అండ్ బౌండరీస్ పెట్టాలి. మీకు కాదు, మీరు సెట్ చేసుకోన్నారు. ఆల్రెడీ మీరు లిమిట్స్ అండ్ బౌండరీస్ సెట్ చేసుకున్నారు, అది వేరే విషయం. మీ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ డీలింగ్ విత్ లీగల్ ఇష్యూస్. సో లాట్ ఆఫ్ లిమిట్స్ అండ్ బౌండరీస్ పెట్టాలి ఇక్కడ మీ పర్సన్కి. బట్ అవన్నీ కనుక మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తేనే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఏంటి ఆ లిమిట్స్ అండ్ బౌండరీస్ అంటే, మీ పర్సన్ తన లైఫ్లో ఉన్న తనతో క్లోజ్గా ఉన్న టాక్సిక్ ఫ్రెండ్స్ అందరినీ వదిలేయాలి. మీ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి మీ రిలేషన్ ఇష్టం లేదు. సో ఆ ఫ్రెండ్స్ అందరినీ దూరం పెట్టాలి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, మీరంటే ఇష్టం లేని వాళ్ళందరినీ కూడా దూరం పెట్టాలి. బట్ ఇన్ని కండిషన్స్కి మీ పర్సన్ ఒప్పుకొని మీరే కావాలని వస్తారా అనేది మీ డౌట్. బట్ ఏమైనా కూడా మీరు చెప్పాలి ఇవన్నీ. వాళ్ళకి మన రిలేషన్ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, మీ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేస్తారా, లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఒప్పుకుంటారా, ఇవన్నీ
మీరు ముందుగానే సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిలేషన్ అక్కడ బ్రేక్ అయింది బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇప్పుడు మీ రిలేషన్ కూడా సేమ్ వే బ్రేకప్ అయితే, అగైన్ సెకండ్ టైం కూడా మీది బ్రేకప్ అయితే, ఇది మీకు ఎలా అనిపిస్తుంది అంటే వేస్ట్ ఆఫ్ టైం అనేది అనిపిస్తుంది. అంటే లాట్ ఆఫ్ టైం ఆల్రెడీ వేస్ట్ చేసుకున్నారు ఇద్దరు. బట్ అగైన్ ఈ సెకండ్ ఫేజ్లో కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకుని మళ్ళీ వేస్ట్ చేసుకోవడం టైం అనేది మీకు కరెక్టా కాదా, షుడ్ ఐ నాట్ అని అనిపించడానికి రీజన్ అదనమాట. బట్ స్టిల్ మీరు మీ పర్సన్ని ఎలా చూస్తున్నారంటే, ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఇద్దరు రీకన్సైల్ అయిపోతే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీ పాస్ట్ అంతా గుర్తొస్తుంది మీకు, వద్దులే ఇలా సింగిల్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ రియల్ రీజన్ ఏంటి మీ పర్సన్కి వై దే ఆర్ హోల్డింగ్ బ్యాక్ అంటే, రియల్ రీజన్ నాట్ అబౌట్ అదర్ రిలేషన్షిప్. రీజన్ ఏంటి అంటే తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ పర్సన్కి అరౌండ్ ఓకే ఒక అమౌంట్ అనేది కూడా వస్తుంది ఇక్కడ, కానీ అది చెప్పను. బట్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హ్యూజ్ అమౌంట్స్ ఉన్నాయి. ఆ అమౌంట్స్ అన్నీ క్లియర్ చేయాలి, అప్పుడే మీతో సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేయాలి, ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతో అని అనుకుంటున్నారు. ఐ డోంట్ నో వై ఇక్కడ ఈ రిలేషన్షిప్కి ఈ మనీ ఇష్యూస్కి ఏంటి ఈ రెండిటికి ఎందుకు లింక్ చేస్తున్నారు ఈ పర్సన్ అనేది చూద్దాం. వెయిట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అసలు ఎందుకు ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి మీ రిలేషన్షిప్కి ఎందుకు లింక్ చేస్తున్నారు ఈ రెండు అంటే, ఈ పర్సన్ లైఫ్లో ఒక తన ఫస్ట్ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ టైంలోనే మీరు సెపరేట్ అయిపోయారు మీరిద్దరు. బట్ అనదర్ పర్సన్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. దట్ పర్సన్ మీ పర్సన్ని రిగార్డింగ్ దీస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే వాళ్ళిద్దరి మధ్య సెపరేషన్కి రీజన్ అనమాట. మీ పర్సన్కి మేబీ వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ మీ పర్సన్ లైఫ్లో ఎవరో సమ్ అదర్ పర్సన్ ఉన్నారు. దట్ సమ్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే క్రియేటెడ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ పర్సన్స్ లైఫ్. మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అంటే దట్ అదర్ పర్సన్ వల్ల, మీ వల్ల కాదు. సో ద సేమ్ పర్సన్ మీ పర్సన్ దగ్గర అంత హ్యాపీనెస్ లేదని, ఫైనాన్షియల్లీ మీ పర్సన్కి స్టెబిలిటీ లేదని మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే దట్ అదర్ పర్సన్ లైక్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆర్ వాళ్ళ రిలేటివ్స్ ఆర్ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని చాలా ఇన్సల్ట్ చేయడం అండ్ ఇదంతా కూడా రిగార్డింగ్ ఫైనాన్షియల్ కండిషన్ అనమాట. మీ పర్సన్ ఇన్సల్ట్ చేయడం అండ్ మనీ మీ పర్సన్ దగ్గర తీసుకొని ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను, తర్వాత ఇస్తాను ఇలా చెప్పడం, అలా చేసి మీ పర్సన్ని మొత్తానికి లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి నెట్టేశారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ అంత జరిగినా కూడా అదే రిలేషన్లో కంటిన్యూ అవ్వడానికి కూడా ట్రై చేశారు అండ్ ఇంకా వెయిట్ చేస్తున్నారు కూడా ఈ పర్సన్. వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి రిటర్న్ అయితే బాగుండేది అని మీ పర్సన్ థర్డ్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరూ రికన్సైల్ అయిపోతే బాగుండేది అని. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్సన్కి అర్థమవుతుంది, కానీ ఇప్పటికిప్పుడు అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాదు తన లైఫ్లో. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీకి రిలేషన్షిప్కి ఒక వాళ్ళు అలా దే ఆర్ టైయింగ్ అప్ ద టూ ప్రాబ్లమ్స్.
రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి అనేది వాళ్ళ ఒపీనియన్. థర్డ్ పార్టీ రిలేటెడ్ వాళ్ళ ఒపీనియన్ అది రిలేషన్షిప్ కోసం. బట్ మీ పర్సన్ ఏంటంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మీ పర్సన్ ఒపీనియన్. బట్ మీ పర్సన్ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు. సో దిస్ పర్సన్ లెఫ్ట్ దట్ థర్డ్ పార్టీ అండ్ దట్ థర్డ్ పార్టీ ఆల్సో లెఫ్ట్ యువర్ పర్సన్. నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్ అండ్ నౌ దే వాంట్ టు రిటర్న్ టు యువర్ లైఫ్. దే వాంట్ టు కమ్ బ్యాక్. సో మళ్ళీ మీ దగ్గరికి రావాలన్నా, మీతో కమిట్మెంట్ కావాలి అనుకున్నా కూడా మళ్ళీ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. ఎందుకంటే సేమ్ వే మీరు బిహేవ్ చేస్తారేమో, మీరు కూడా మీ పర్సన్ అలానే అంటారేమో అనేది ఈ పర్సన్ డౌట్ పడుతున్నారు. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. కానీ వాట్ స్పిరిట్ ఈస్ టెల్లింగ్, స్పిరిచువల్ గైడ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఎస్, ఇక్కడ ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ ఓకే, బట్ అది సెకండరీ థింగ్. అసలు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే స్టిల్ దే ఆర్ ట్రీటింగ్ యూ లైక్ ఎన్ ఆప్షన్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ గనక మీ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ రాకపోతే అప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేద్దామని మీకు ఏవేవో పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పి మిమ్మల్ని ఇంకా హోల్డ్లో పెడుతున్నారు. ఎందుకు హోల్డ్లో పెడుతున్నారు అని అంటే దే వాంట్ టు కంట్రోల్ యూ. అంటే మీరు మీ పర్సన్ని వదిలేస్తే ఇంకా ఆప్షన్స్ మీ లైఫ్లో కూడా ఉంటాయి కదా. సో మీరు కూడా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటారు. మీరు మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవుతారు. సో ఆ సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్టీ టు రికన్సైల్. ఓకే, అది అసలు విషయం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ దట్ ఈజ్ నాట్ ద మెయిన్ ప్రాబ్లం హియర్. మెయిన్ ప్రాబ్లం థర్డ్ పార్టీ. ఓకే, సో అది అసలు విషయం. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ వైల్ టాకింగ్ విత్ దిస్ పర్సన్. సో ఇక్కడ అందుకే మనకి వస్తున్నాయి ఇలాంటి కార్డ్స్. యూ హ్యావ్ టు సెట్ లిమిట్స్ అండ్ బౌండరీస్ ఫర్ యువర్ పర్సన్. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు వింటారు. ఇక్కడ మీ పర్సన్ మీరు పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా ఒప్పుకుంటారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే అకార్డింగ్ టు దిస్ రీడింగ్ మీ పర్సన్కి ఆల్రెడీ తెలిసిపోయింది థర్డ్ పార్టీ ఇంకా వాళ్ళ లైఫ్లోకి రారు అని. బట్ స్టిల్ దే వాంట్ టు వెయిట్. ఓకే, కానీ ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్ డెసిషన్ తీసుకున్నారు మీకు కమిట్ అవ్వాలి అని. దే డోంట్ వాంట్ టు కమిట్ టు థర్డ్ పార్టీ. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు అని అంటే థర్డ్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నా కూడా మీ పర్సన్కి తెలుసు వెయిట్ చేస్తున్నారు, అది కరెక్టే. కానీ మీ పర్సన్కి తెలుసు దే వోంట్ కమ్ బ్యాక్. థర్డ్ పార్టీ మీ పర్సన్తో మళ్ళీ రీకన్సైల్ అవ్వరు అనేది అర్థమైపోయింది ఈ పర్సన్కి. ఓకే, చాలా డిఫరెంట్ ఎనర్జీస్ ఇవి. మీరు లైక్ కలెక్టివ్ మీకే ఇక్కడ చాలా షాకింగ్గా అనిపించవచ్చు ఈ రీడింగ్ చూసి. మీ పర్సన్ నిజంగా ఇంకా థర్డ్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారా ఎంత జరిగాక కూడా అని మీరు అనుకోవచ్చు. ఎస్, దే ఆర్ వెయిటింగ్, స్టిల్ వెయిటింగ్ అండ్ దే ఆర్ కమ్యూనికేటింగ్ త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్ విత్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీకి ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరికి ఒకే ఫ్రెండ్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ద్వారా మీ పర్సన్ థర్డ్ పార్టీతో మాట్లాడుతున్నారు ఇన్ సోషల్ మీడియా. ఎందుకంటే మీ పర్సన్ని బ్లాక్ చేశారు. థర్డ్ పార్టీ కాదు,
థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ సిబ్లింగ్స్ ఎవరో, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అనుకుంటున్నారు వాళ్ళు. అంటే మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని మీ పర్సన్ని బ్లాక్ చేశారు కంప్లీట్గా. ద థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేరెంట్స్ ఎవరో. సో నౌ వాట్ యువర్ పర్సన్ ఈజ్ డూయింగ్, మీ పర్సన్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మీ వాళ్ళ థర్డ్ పార్టీతో మాట్లాడుతున్నారు. ఓకే, దిస్ ఈజ్ డిస్గస్టింగ్. ఓకే, చూద్దాం నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ నెక్స్ట్ 48, నెక్స్ట్ 2 డేస్కి మాత్రమే ఈ రీడింగ్. ఓకే, బట్ దే వాంట్ టు కమ్ బ్యాక్, దే వాంట్ టు టాక్ టు యూ, దే వాంట్ టు కన్విన్స్ యూ, దే వాంట్ టు పర్స్యూ యూ అండ్ దే వాంట్ టు కమిట్ టు యూ. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఐ డోంట్ నో వై. ఈ పర్సన్ నైట్ అంతా మీకోసం ఆలోచిస్తున్నారు. దే ఆర్ క్రయింగ్ ఫర్ యూ అండ్ అగైన్ ఇన్ ద మార్నింగ్ మీకు మెసేజ్ చేస్తారా అని అంటే చేయరు. మీకు మెసేజ్ చేయరు, బట్ అగైన్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందంటే, ఎవరైతే వాళ్ళకి మనీ ఇస్తారో వాళ్ళు డైలీ మీ పర్సన్కి కాల్ చేయడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వార్నింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మళ్ళీ మీ పర్సన్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయడం, దట్ ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ పర్సన్ మూడ్ అయితే బాగుండట్లేదు ఇక్కడ. సో ఆ మూడ్ స్వింగ్స్లో మిమ్మల్ని ఏమైనా అనేస్తారేమో అని ఈ పర్సన్ మిమ్మల్ని కూడా అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు. బట్ నైట్ టైం మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్, ఫేక్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు సరే, కానీ మీరు మీ పర్సన్ని అన్బ్లాక్ చేసే ఉంచారు. బట్ యు ఆర్ వాచింగ్ యువర్ పర్సన్ విత్ అనదర్ అకౌంట్ ఇన్ సోషల్ మీడియా. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, సోషల్ మీడియాలో అసలు మీ ఐడి ఏదో కూడా మీ పర్సన్కి తెలియదు. మీరు ఐడి చేంజ్ చేసుకున్నారు, కానీ ఈ పర్సన్ ఏమో మీ పేరుతో సెర్చ్ చేస్తున్నారు. ఆ పేరుతో ఎవరు దొరికితే వాళ్ళని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు, కానీ మీరు దొరకటం లేదు. అండ్ అదే టైంలో మీకు మెసేజ్ చేయాలని కూడా అనిపిస్తుంది ఈ పర్సన్కి, కానీ ఆ మెసేజ్ చేయటం లేదు. అండ్ మీ పాస్ట్ కాన్వర్సేషన్స్ అన్నీ కూడా చదివి, ఒకసారి ఆ మెసేజెస్ అన్నీ చదివి మళ్ళీ కాసేపు ఎమోషనల్ అయిపోయి మీ పిక్చర్స్ అన్నీ చూసుకొని, ఓకే మీరు ఇంకా మీ పర్సన్తో కనెక్ట్ అయ్యే ఉన్నారు, తను చేసిన మిస్టేక్స్కి మీరు ఇంకా దూరం వెళ్ళిపోలేదు అని ఒక ఏదో హ్యాపీనెస్ ఇంకా మిగిలి ఉంది అన్నట్టుగా అనుకొని మళ్ళీ ఈ పర్సన్ పడుకుంటారు. కానీ ఈ పర్సన్ పడుకోవట్లేదు, నిద్ర రావట్లేదు ఈ పర్సన్కి సరిగ్గా. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఎప్పటికీ క్లియర్ అవుతాయి, అదొకటి మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీ. వాట్ అబౌట్ థర్డ్ పార్టీ? ఐ థింక్ ఇక్కడ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి కమిట్మెంటే కాదు, మ్యారేజ్ లాంటివి కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అలాంటప్పుడు మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే, ఈ పర్సన్ని సొసైటీలో అందరూ క్వశ్చన్ చేస్తారు, వేర్ ఈజ్ యువర్ హస్బెండ్ ఆర్ వేర్ ఈజ్ యువర్ వైఫ్ కదా, అది కామన్. సో అది ఈ పర్సన్కి డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట. ఈ పర్సన్ ఫంక్షన్స్కి
గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం కూడా మానేశారు. ఎందుకంటే ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియదు. పోనీ డివోర్స్ ఆర్ సెపరేషన్ అలాంటిది ఏదైనా అయిందా అంటే అది కూడా లేదు. అలాంటిది ఏదైనా జరిగితే ఈ పర్సన్కి అదొక ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. సో అలా ఫీల్ అవుతారు ఈ పర్సన్. అందుకే ఇంకా స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్టీ అని అంటే అందుకే వెయిట్ చేస్తున్నారు. సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ మీరు. బట్ మీ పర్సన్ ఏంటంటే తన సొసైటీలో అంటే వాళ్ళ మేబీ వాళ్ళ కమ్యూనిటీ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్కి తెలిసిన వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా తన మ్యారేజ్ కోసం అడుగుతారేమో. ఇప్పటికిప్పుడే మ్యారేజ్ అయింది, వెంటనే ఎలా సెపరేట్ అయిపోయారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయేమో అని ఈ పర్సన్ ఎవరిని మీట్ అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళడం లేదు. హోమ్ టు ఆఫీస్, ఆఫీస్ టు హోమ్ అన్నట్టు ఉంటున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ యువర్ పర్సన్. అండ్ మీ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఆల్రెడీ చెప్పాను, విత్ ఆర్ విదౌట్ యువర్ పర్సన్ మీరు చాలా కరేజియస్తో ముందుకెళ్తున్నారు, కరేజ్తో ముందుకెళ్తున్నారు. ఓకే, విత్ ఎన్ లైక్ అన్ ఎంప్రెస్ ఆర్ అన్ ఎంపరర్ ఎనర్జీ. ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్న మీరు అన్నీ బాగానే హ్యాండిల్ చేస్తున్నారు, కానీ మీ పర్సన్ థాట్స్ ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తాయో మీరు కొంచెం కొలాప్స్ అయిపోతున్నారు. వాట్ నెక్స్ట్ అనేది మీకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఇన్ నెక్స్ట్ 48 ఈ పర్సన్ ఒక గ్రేట్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనమాట. అది మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని కాన్వర్సేషన్, ఎక్స్పెక్ట్ చెయ్యని మెసేజెస్ ఉంటాయి దాంట్లో. మీ పర్సన్కి ఒక క్లారిటీ అనేది కావాలి. ఏంటి ఆ క్లారిటీ అని అంటే మీరు ఇంకా మీ పర్సనల్ లైఫ్లో ఉంటారా ఉండరా అదొకటి అడుగుతారు తప్పకుండా. అండ్ తన పాస్ట్ కోసం కంప్లీట్గా మర్చిపోయి ఉంటారా ఉండరా, ఆర్ ప్రతి విషయంలో థర్డ్ పార్టీ అంటూ ఉంటారా. ఈ కన్ఫర్మేషన్ కావాలి మీ పర్సన్కి. ఎందుకంటే తన కంప్లీట్గా తన పాస్ట్ని మర్చిపోయి మీతో కమిట్ అవుతారు. బట్ తన పాస్ట్ని మీరు మర్చిపోవాలి. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన పాస్ట్ ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ మీరు మర్చిపోవాలి. అప్పుడు ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, సో మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇంతే. సో ఈ కాన్వర్సేషన్లో ఈ కన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు మీ దగ్గర నుండి రిగార్డింగ్ ఆల్ పాయింట్స్. అండ్ అప్పుడే ఈ పర్సన్ నెక్స్ట్ లెవెల్కి ఈ రిలేషన్ తీసుకెళ్ళొచ్చు అని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఓకే, దెన్ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. అప్పుడు థర్డ్ పార్టీ నుండి సెపరేట్ అయ్యే ఛాన్సెస్ అప్పుడు ఉంటాయి. ఓకే, మీరే కొంచెం అటు ఇటుగా ఓకే తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం ఇలా మాట్లాడితే మీ పర్సన్ ఇంకా థర్డ్ పార్టీకే కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, మీతో ఒక గ్రాండ్ వెడ్డింగ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. అండ్ ఇన్ ద కమింగ్ వీక్ ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మిమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇఫ్ యూ బోత్ ఆర్ అన్మ్యారీడ్, మీరిద్దరూ కనుక అన్మ్యారీడ్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేస్తారు. అండ్ ఆ మ్యారేజ్ విషయం మాట్లాడతారు. ఓకే, అండ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఇన్ ద అప్కమింగ్ వీక్. బట్ అబండెన్స్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ కార్డే అబండెన్స్. ఇక్కడ అబండెన్స్ విషయానికి వస్తే మీకు రిలేషన్షిప్లో అబండెన్స్ అనేది వస్తుంది అండ్ ఫైనాన్షియల్గా అబండెన్స్ కూడా రాబోతుంది. లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది. నా నెక్స్ట్ రీడింగ్లో చెప్తాను రిగార్డింగ్ మనీ ఏం జరగబోతుంది అసలు మీ లైఫ్లో అనేది. కలెక్టివ్ రీడింగే. ఈ అబండెన్స్ మనకి వచ్చిన ఈ ఫస్ట్ కార్డ్, దిస్ ఈజ్ ఎమోషనల్ అబండెన్స్ అన్నమాట.
మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దట్ 10 of Cups హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్, ఆ అబండెన్స్ రాబోతుంది అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకు. ఓకే, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ మనీ కూడా వస్తుంది, బట్ అది ఎలా వస్తుంది ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో కీప్ వాచింగ్ మై వీడియోస్. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి అనడానికి మీకు యూనివర్స్ ఇచ్చే సైన్ ఏంటంటే 111, 444 ఎక్కువ చూస్తారు మీరు. అండ్ మీ పర్సన్ నేమ్ కూడా ఎక్కడ పడితే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ పర్సన్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది అనుకోకుండా. ఓకే, అండ్ పర్ఫ్యూమ్స్ ఏమన్నా మీ పర్సన్ వాడుతున్నట్టయితే దట్ సేమ్ పర్ఫ్యూమ్, ఆ స్మెల్ మీకు ఎక్కడో వస్తున్నట్టుగా సడన్గా గుర్తొస్తుంది. ఓకే, సో అలాంటి సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ కనిపిస్తాయి ఇక్కడ. సో అవన్నీ యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ అన్నమాట. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, ఆర్ అవన్నీ పాయింట్స్ వదిలేయండి, రెజొనేట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ సిగ్నిఫికెంట్ నంబర్స్ కూడా చెప్పాను. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత టైం తీసుకుని వీడియో చెప్పాను కాబట్టి అట్లీస్ట్ హైప్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి వీడియోకి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే బ్లెస్డ్.